ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ ప్రపంచం నుంచి కోరుకునే అంత పెద్ద వ్యక్తిని కాదు, కానీ ఈ రోజు కోరుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎంతో కొంతమంది ఈ రోజు నా అకౌంట్ ఒక 2 నుంచి 3 కోట్ల మంది చూస్తున్నారు నా ఇన్స్టాగ్రామ్ని. అంతమంది చూస్తున్నారంటే ఏదో ఒక పాయింట్లో నేను జెన్యున్గా అనిపించో, లేకపోతే నేను మాట్లాడేది వాళ్ళకి నచ్చో చూస్తారు, లేదా ఇంకేదో కన్సర్న్. కానీ ఇంతమందికి రీచ్ అయ్యే మీడియం ఒకటి వచ్చింది కదా నాకు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా తక్కువ మంది ఏం చూడరు. నేనైతే క్లారిటీగా ఒకటి చెప్దాం అనుకుంటున్నా సార్, ఇష్టం లేకపోతే విడిపోండి. ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ కూడా మ్యాటరే. మన మన ఏ రిలీజియన్లో అయినా, లేకపోతే ఎస్పెషల్లీ నేను పెరిగిన రిలీజియన్ హిందూయిజం, దాంట్లో అయినా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి దానికి గాడ్స్ ఉన్నారు మనకి. రాముడితో సీత ఉంటుంది, ఊరికే పెట్టలా. ఎందుకు పెట్టారంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జర్నీ చేస్తున్నారంటే ఇద్దరికి ఇద్దరు గౌరవం ఇచ్చుకోవాలి. అట్లీస్ట్ ఒకరినొకరు హామ్ చేయకూడదు. చేసుకుంటున్నప్పుడు క్లారిటీగా విడిపోమనండి సార్. డివోర్స్ అనేది కామన్ అయిపోయింది కదా. ఆ టైంలో వచ్చేసరికి నేను విడిపోను, నిన్ను వదలలేను, వేరే అమ్మాయి కనపడగానే నేను మర్చిపోతాను, ఎలా కుదిరిద్ది సార్ అది? ఇప్పుడు అదే అంటున్నాడు మీతో. ఇప్పుడు మిమ్మల్ని మీతో డివోర్స్ మీరు అప్లై చేశారా లేకపోతే కంటెస్టెడ్ వేసేసాను ఆల్రెడీ? ఓకే, ఏమొచ్చింది తన సైడ్ నుంచి, ఏమొచ్చింది రిప్లై? మరి వాళ్ళ లాయర్ తో మాట్లాడుకోమని ఒక నెంబర్ పంపించాడు సార్. వాళ్ళ లాయర్ నాకు మ్యూచువల్స్ తో పంపించాడు. ఓకే, వాళ్ళ లాయర్ని అప్రోచ్. అదే చెప్తున్నా కదండి సార్, విక్టిమ్ ఇప్పుడు నేను 10 సార్లు తిరిగా పోలీస్ స్టేషన్ కి. ఓకే, ఈ రోజు మీ ఇంటర్వ్యూ ఇచ్చే ముందు కూడా నేను పిఎస్ నుంచి వస్తున్నా. ఇన్నిసార్లు నేను తిరుగుతున్నా కానీ అతను ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాడు పిఎస్ కి? కానీ ఎప్పుడు మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం తప్పితే ఎప్పుడైనా కొట్టడం, చేయి చేసుకోవడం ఇలాంటివి లేవు కదా? కొట్టాడు సార్, కొట్టాడు. ఎక్స్ట్రీమ్ గానే కొట్టాడు. అవునా? మా పెళ్ళైన కొత్తలోనే June 1, 2019 రోజు చాలా మార్నింగ్ 4 o'clock ఆ టైంకి. మార్నింగ్ 4 అతనికి ఏదో తిరుపతిలో ఏదో సినిమా షూటింగ్ ఏదో ఉంది అని స్టార్ట్ అవుతున్నాడు. నేను నిద్రపోతున్నాను. ఆ టైంలోనే వాళ్ళ అమ్మ ఏదో ఎక్కించింది ముందు రోజు. వాళ్ళమ్మ సంథింగ్ ఏదో ఎక్కించింది అతను, నాకు క్లారిటీ లేదు. పెళ్ళప్పుడు ఏమైందంటే పెట్టిపోతల్లో చాలా డిస్కషన్స్ జరిగాయి. సారే అంటారు, లేకపోతే అతనికి కార్ పెట్టాలని రూల్ పెట్టారు, అతనికి కొనే గోల్డ్ కానీ, లేకపోతే అతనికి కొనే బట్టలు కానీ. అతను వాళ్ళ అక్కకి ఏదో ఇష్యూ అయితే యూఎస్లో, దానికోసం యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కుంటా అని చెప్పాడు. సో ఇప్పుడు అక్కడ ఏం కొనుక్కోవాలన్నా అతనికి 1,50,000 2 లక్షలు చిన్న ఇప్పుడు పెళ్లితో కంపేర్ చేస్తే చిన్న ఖర్చులే అవి. పెళ్లి వాళ్ళ ఊర్లోనే చేశారు. ఎందుకు అప్పుడే విడిపోతారని వాళ్ళ నాన్న తెలుసు. కానీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారండి పెళ్లి ఫోటోలు. మీరు వచ్చే ముందే చూశాను. నేను అదే అనుకున్నాను సార్. చాలా మంచిగా ఉండేవాడు సార్. నేను స్టిల్ ఏదో ఇప్పుడు అతని మీద బురద చల్లాలనుకుంటే లేనిపోని కూడా చెప్పొచ్చు. అతను అసలు ఈ 2వ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు మరి ముసుగేసుకున్నాడో లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ ఫ్రెండ్స్ని మోసాలు చేయటం. నా గురించి వదిలేయండి సార్, నా గురించి ఈ రోజు కాకపోతే రేపు మారతాడేమో అని నేను అనుకుంటా. హోప్ ఉందా ఇంకా మీకు? నాకేం లేదు సార్. మరి మారతాడంటే మారితే మంచిదే సార్. మారితే కలిసి ఉంటారా? నేను ఉండను సార్. నా బౌండరీస్ సెట్ అయిపోయి ఫుల్ క్లారిటీ. నేను ఉండటం అనేది జరగదు. ఎందుకు పెళ్లి చేసుకుంటారా? నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. నాకు హానెస్ట్గా ఇంట్రెస్ట్ లేదు. నాకు నా బిడ్డే ప్రైమరీ థింగ్ లైఫ్లో. అండ్ ఎన్ని రోజులు ఉంటారు సింగిల్ గా? ఏమైతే లైఫ్ లో ఎవరో ఒకరు ఉండాలి కదా తోడు. ఎందుకు ఉండాలి సార్? అదే సరే, అందరూ అలానే ఉంటారా? వచ్చిన వాళ్ళంతా మంచి చెడు షేర్ చేసుకోవడానికి, మనం వెళ్తే ఎలా ఉన్నామని అడగడానికి, తిన్నామని అడిగేవాళ్ళు ఎవరు లేకపోతే మీరు ఒక చిన్న పిల్లోని వేసుకొని ఎన్ని సంవత్సరాలు అలా ఉంటారు? దాని గురించి అతనైతే నాకు చెప్పేశాడు సార్, నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు. చెప్పేశాడు. ఎప్పుడు? ఈ డిస్కషన్ అతను నా క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేయక ముందు ఒకసారి కలిసాం మేము ఇద్దరం ఒక కెఫేలో. కలిసిన రోజు చెప్పాడు నాకు, నేను ఉండలేకపోతున్నాను ఒంటరిగా, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, మరి ఆ బక్రా ఎవరో నాకు తెలీదు, నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, నేను నీతో ఉండలేనులే, నీకేం కావాలో చెప్పు, నాకేం కావాలో చెప్తాను. సార్ ఇప్పుడు మీ చేతిలో ఫుడ్ తింటుంటే నేను లాక్కున్నాను సార్, మీకు చాలా ఆకలిగా ఉంది, తిరిగి నన్ను అడుగుతున్నారు, నేనంటే ఇష్టం, సో కొట్టలేకపోతున్నారు, చెయ్యెత్తి పవర్ లేక కాదు, ఏడుస్తున్నారు, అర్థిస్తున్నారు, నేను అది పట్టుకొని ఇది నాది, 10 మంది దగ్గరికి వెళ్ళి ఇది నాది, అతను వచ్చి నన్ను అడుక్కుంటున్నాడు అని చూపిస్తే నేను సుపీరియర్నా సార్? ఏంటి సార్ నా క్యారెక్టర్ అక్కడ ప్రూవ్ అవుతుంది?
ఒక వ్యక్తి ఆకలిగా ఉన్నప్పుడు లాక్కోవటమా సార్ నాది ప్రూవ్ అవుతుంది? నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నా ఫైనాన్షియల్స్ బ్లాక్ చేయటమా? అతని క్యారెక్టర్ నాకు ప్రూవ్ అయింది. ఫైనాన్షియల్స్ అన్ని బ్లాక్ చేశారు. అన్ని బ్లాక్ చేశాడు సార్. ఎంత ఉంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ అప్పుడు? 0 సార్. ఈ రోజు నేను ఒంటరిదాన్ని, ఈ రోజు నేను మోసపోయిన దాన్ని, ఈ రోజు నేను పెట్టుకుంటున్న బ్రాంచ్ కూడా నేను అప్పు తెచ్చుకొని పెట్టుకుంటున్నా. ఇన్ని సంవత్సరాలు మేమిద్దరం కలిసి బిల్డ్ చేసుకుని నా హస్బెండ్ అనుకుంటే అతనికి ఒక సొంత ఇల్లు ఉంది, అతనికి ఒక 2 కోట్ల కారు ఉంది. అతను కంప్లీట్ గా మొత్తం లాక్కొని అతని దగ్గర పెట్టుకున్నాడు. కానీ అనుకుంటున్నాడు కదండి సార్, ప్రతి రాయి నా మీద వేసేసి నేనేదో నన్ను పాతి పెట్టేశాను అనుకుంటున్నాడు కదా. ఆ ప్రతి రాయితో నేను కోట కడతాను, ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటిది మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి ప్రస్తుతం? 0 సార్. ఇప్పుడు కూడా 100% సార్. మీరే అన్నారు నేను చాలా ప్రీమియం కార్ లో వచ్చాను సార్. అంటే సార్ కార్లు పంచుకున్నాం సార్ జనవరిలో. ఏం కార్ వచ్చింది మీకు? ఎందుకు సార్ ఆ డీటెయిల్స్? ఊరికే అడుగుతున్నాను. మా ఇద్దరి దగ్గర 2 లగ్జరీ కార్లు ఉన్నాయి. తనకి 2 కోట్ల కార్ అన్నారు. పేర్లు తీయాలనుకోవట్లేదు సార్. మేము కొనుక్కున్న వాటిలో 2 లగ్జరీ కార్స్ ఉన్నాయి, 2 నార్మల్ కార్స్ ఉన్నాయి. ఓకే. సో 2 అతను ఉంచుకున్నాడు, 2 నేను ఉంచుకున్నాను. ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఉంటది కదా ప్రీమియం కార్ అంటే. ఆ తర్వాత నేను బైక్ కొనుక్కున్నాను, అది ప్రీమియం బైకే. దానికి నేనే ఈఎంఐస్ కట్టుకుంటున్నా. ఇప్పుడు నేను తెచ్చుకున్న కార్లకు నేనే ఈఎంఐలు కట్టుకుంటున్నా. ఇంత ముందు ఈఎంఐలు నేను కట్టేదాన్ని. ఏది కూడా అతను నాకేదో వైఫ్ అనే పాయింట్ తో ఇవ్వలా, నేను ఉన్నా కాబట్టే ఇచ్చాడు. అందులో ఇల్లు ఒక్కటి ఇవ్వలేదు. ఇల్లు సార్ ఇప్పుడు ప్రాపర్టీస్ కొనుక్కున్నాను సార్ మేము ఇద్దరం కలిసి ఉన్నప్పుడు. అవన్నీ అతని పేరు మీదే ఉన్నాయి, అతని దగ్గరే ఉన్నాయి. నాకు వద్దు కూడా. ఓకే. నేను ఈరోజు చెప్తున్నా కదా నాకు వద్దు, ఇది నా అంతం అనుకుంటున్నాడు కదా, అనుకొని మురిసిపోనివ్వండి. ఒక ఎంపైర్ కట్టిందాన్ని ఇంకో ఎంపైర్ కట్టలేను అనుకుంటున్నాడు కదా, చూడమనండి. ఇది నేను రివెంజ్తో చెప్పట్లా, నన్ను అంత అండర్ఎస్టిమేట్ చేశాడు కదా, చూసి తెలుసుకుంటాడు. అతన్ని తయారు చేసింది నేను తయారు చేసుకోలేనా సార్? అంటే నేను అంత వీకా? అంత వీక్ అయినప్పుడు ఇంకెందుకు సార్ బతకటం అంటే ఊపిరి పీల్చుకోవటమా? బతకటం అంటే ఎదుటోళ్ళని తట్టుకొని ముందుకెళ్ళటం. ఆ రాళ్ళు నా మీద వేస్తున్నాడు కదా, వాటి మీద నడుస్తా నేను. జీవితాన్ని బాగా చదివారండి. నాకు తెలియదు ఈ 13 సంవత్సరాల్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ మేబీ మిమ్మల్ని ఇలా నాటు తెల్లలో చేసిందో ఏంటో తెలియదు కానీ, బట్ జీవితం గురించి అయితే సో మీకు క్లారిటీ వచ్చింది. నాకు క్లారిటీ. జీవితంలో ఏదన్నా జరిగితే చనిపోవటం ఒకటే సొల్యూషన్ కాదు, బతికి మనం ఏంటో ప్రూవ్ చేసి సొసైటీకి, సమాజానికి, మనం అనుకునే వాళ్ళకి ఇద్దరా నేనంటే అని చూపించేదే జీవితం అనేది. సార్ ఈ రోజు నేను ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుంది ఇన్ని వేల కళ్ళు చూస్తున్నాయి కానీ, నేను డోర్లు వేసుకొని కింద కూర్చొని ఏడ్చిని, నేనెంతో ప్రేమిస్తాను నన్ను. నా చేతులతో నేను చెంపలకేసి కొట్టుకున్నాయి, నా చేతులతో నేను తలకాయ గోడకేసి కొట్టుకొని ఏడ్చిని, నేను నీల్ డౌన్ చేసి దేవుణ్ణి వేడుకున్నాయి. ఏ కళ్ళు చూడలేదు సార్ ఏ రోజు. నాకే తెలుసు అవి. నన్ను అంత గోత్రు అయ్యేలా చేసిన వాళ్ళ నుంచి నేను ఏ రోజు వాళ్ళ మీద రివెంజ్ ప్లాన్ చేయలే. నేను ఒక్కటే అనుకున్నా, నేను బతకలేను అనుకున్నారుగా, నేను వీక్ అనుకున్నారుగా, అక్కడతో ఆగండి, నేను ప్రూవ్ చేస్తా. టైం తీసుకోండి, డీప్ బ్రీత్స్ తీసుకోండి, నేను వస్తా, మీ కళ్ళ ముందే తిరుగుతా. మీరెవరో నాకు గుర్తుండ్రు. ఏంటి సార్ లైఫ్ ఎందుకు ఆగిపోవాలి సార్? అసలు లైఫ్ నేను ఆగిపోతే నా బిడ్డ ఏం నేర్చుకుంటాడు సార్ నన్ను చూసి? ఏం నేర్చుకుంటాడు? ఏ రోజు అడగలేదు అసలు. వాడికి ఏం తెలుసు సార్? ఇప్పుడు వాడు పాకటం నేర్చుకున్నప్పుడు వెళ్ళి అబ్బాయి డోర్లు కొట్టేవాడు. ఈ మనిషి రోజుకి 5 నిమిషాలు స్పెండ్ చేసేవాడు వాడితో. వాడికి ఏం గుర్తుంటాయి సార్? నేను టీవీలో అతను వీడియో పెట్టినా వీడు గుర్తుపట్టట్లా. ఎవరు సార్ అబద్ధాలు చెప్తుంది? ఎవరు సార్ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తుంది? నాకు కొంతమందికి అంటగడుతున్నాడు. రమ్మనండి సార్, నేను కూర్చొని ప్రూవ్ చేస్తాను. మా చాట్లు ఓపెన్ చేసి ఇస్తాను, చదువుకోమనండి. అతన్ని ఇవ్వమనండి. నేను కొంతమంది అమ్మాయిలతో ఫుటేజ్లు చూపిస్తాను, ఆ అమ్మాయిలతో చాట్స్ ఓపెన్ చేసి ఇవ్వమనండి నాకు. ఇండస్ట్రీ అమ్మాయిలంతా, ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, నాన్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. డాక్టర్ లాగా. ఇప్పుడు ఈ ఐశ్వర్య శర్మ ఉంది సార్, హీరోయిన్. అమ్మాయి నాకేం చెప్తాను ట్రై చేస్తుందంటే, నేను చాలా చిన్నప్పుడు చాలా తప్పులు చేశాను, నేను అప్పుడు చాలా చిన్నపిల్లని, ఈ రోజు నేను ఆ తప్పులు చేయట్లేదు, నేను మారాను, నేను ఎవాల్వ్ అయ్యాను, మీ పర్సనల్ విషయాల్లో ప్లీజ్ నన్ను లాగొద్దు. అండ్ ఏంటది, నేను అందరు అబ్బాయిలతో ఇలాగే ఉంటానని కొంతమంది అబ్బాయిలతో వీడియోలు పెట్టింది నాకు. వాళ్ళందరూ అమ్మాయిని అడుగు పట్టుకోవటం, లేకపోతే అమ్మాయిని ఎత్తుకోవటం, ఇవన్నీ పెట్టింది. అందుకే నేను నీ హస్బెండ్తో అలా ఉన్నాను. నేను ఒక్కటే అడిగా, చాట వార్తలు పెట్టింది మెసేజ్లు, నేను ఒక్కటే రిప్లై అడిగా, అతను నీ గురించి మాట్లాడేది ఆర్టీవీలో ఉంది, నువ్వు విన్నావా? నాకు తెలుగు అర్థం కాదు అని, ఐ డోంట్ అండర్స్టాండ్ తెలుగు. అమ్మాయి తెలుగులో మాట్లాడిచ్చారు, అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ ఉంటాయి. తెలుగు అర్థం కాదంటే నేను ఎట్లా నమ్ముతా సార్?
ఒకవేళ తెలుగు అర్థం కాదు, ఇంతమంది తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫోన్ చేసి అతను ఏం మాట్లాడు, ఈజీగా అర్థం అవట్లే అతనే పంపించాడని. ఏం మాట్లాడండి, నేను మీరు వీడియో నాకు ఆడియో పంపారు కానీ ఏం మాట్లాడాడంటే ఆ అమ్మాయి అంట పక్కన పడుకుంటే ఇతను చాలా సార్లు కదిలిచ్చిందంట. ఐశ్వర్య శర్మ అనే అమ్మాయి చాలా సార్లు కదిలిస్తే ఇతను పట్టించుకోలేదంట, మినిమం దేకలేదంట. ఆ కాల్లో ఏంటంటే అతని ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అతను వాళ్ళ వైఫ్తో ఎందుకు తిరిగాడు, వాళ్ళ వైఫే తేడా కాబట్టి అది ప్రూవ్ చేయడానికి తిరిగాడంట, వాళ్ళ ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి. అదే దాంట్లో ఏం చెప్తాడంటే ఒక ప్రొడ్యూసర్ కూతురు ఇతను వెంటబడిందంట, ఇతని ఐశ్వర్య కూడా చాలా కదిలిచ్చిందంట, పడుకున్నప్పుడు ఏవేవో చేసేదంట, అయినా అతను పట్టించుకోలేదంట. ఇప్పుడు ఏవేవో చేస్తుందని చెప్పాడు కదండి సార్. టీజర్ లాంచ్ అయింది, వెళ్ళారు, 2 రోజులు ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఒక గెస్ట్ హౌస్లో ఉన్నారు, ఇంటికి తిరిగి వచ్చారు. నేను యాజ్ ఏ వైఫ్ నన్ను ఇన్వైట్ చేయకపోయినా వచ్చాడు కదా, బ్యాగ్ తీసి అతని అన్ని సర్దుతున్నా, అలసిపోయి వచ్చి ఉంటాడు అని చెప్పి బ్యాగ్లో తీస్తున్నా, వాడేసిన 2 ఉన్నాయి అందులో. నేనేమనుకోవాలి సార్, ఏంటిదని అడిగా. వెంటనే అడిగితే బాబు గారికి కోపం వస్తుంది. టైం తీసుకున్నా, ఫస్ట్ బాత్రూంలోకి వెళ్ళా, కాసేపు ఏడ్చా, ఏం జరుగుతుంది పానిక్ అయ్యా, వాళ్ళ హీరోయిన్తో అని నాకు అర్థమైపోయింది. వచ్చా, కూర్చోబెట్టా, ఏంటివి నీట్గా అడిగా. ఫస్ట్ గొడవ పడాలని అడగట్లేదు, ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది నాకు ఇది చాలా బాదరింగ్గా ఉంది, ఇవి ఎందుకున్నాయి నీ బ్యాగ్లో, నాకు తెలీదు, అసలు ఆ పిల్లతో నేను లేను, నాతో అసలు ఎవరు లేరు, నాకు తెలీదు. ఆ తర్వాత వీళ్ళతో వచ్చిన డ్రైవర్ వాట్సాప్ స్టేటస్ చూసా, ఊరికే వాట్సాప్లో అందరు డైవర్ట్ అవ్వాలి కదండి సార్, ఫోన్ పట్టుకొని కూర్చున్నా. ఆ అమ్మాయి ఇతను వీడు దిగిన ఫోటో వచ్చే దారిలో ఇద్దరు వైట్ అండ్ వైట్ మ్యాచింగ్లు వేసుకొని హోటల్ 7లో ఆగి ఫోటో దిగారు. ఆ అమ్మాయి ఒక కార్ కొనిస్తే ఆ కార్ తీసుకొచ్చి నా బిడ్డకి ఇస్తున్నాడు ఇతను, తీసుకోమని. వీళ్ళ ప్రీమియర్ మూవీకి నేను వెళ్తే నాకు చూపించాడు సినిమా, ఫస్ట్ నాకే చూపించాడు, చూపించి చెప్తాడు, నువ్వు మార్కెటింగ్లో నీ ఇలాంటి తోపు నాకు ఎవరు తగలట్లా, నువ్వు మార్కెటింగ్ పర్సన్గా చూడు సినిమా, నువ్వని చూపించట్లా, నేను నీకేదో వాల్యూ ఇచ్చి చూపించట్లా, నువ్వు మార్కెటింగ్ ఏం చేయాలో చెప్పు నాకు ఇది చూసి. నేను అన్న వర్కర్నా సార్, నాకు అర్థం కాదు, నువ్వు నాకు వైఫ్గా వాల్యూ ఉన్నప్పుడు అసలు నీ సినిమా నేనెందుకు చూస్తా, నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు, వెళ్ళి మహేష్ బాబు సినిమా చూస్తా కానీ నీ సినిమా నేనెందుకు చూస్తా కూర్చొని, నువ్వు హస్బెండ్ వన్ కదా నేను చూస్తుంది, నువ్వు కూర్చోబెట్టి నువ్వు వైఫ్ అని కాదు చూపిస్తుంది, మార్కెటింగ్ పర్సన్వి అంటే ఏంటది. ఇవన్నీ తెలిసి ఎందుకు ఒక బిడ్డని అన్నారు మీరు? బిడ్డని కన్నాకే ఓపెన్ అయింది సార్, ప్రెగ్నెన్సీ తెలుసు కదా కొన్ని సార్, నన్ను ముందు ఓపెన్ అవ్వలేదు. ఇంత జర్నీలో అసలు తెలియదు నాకు ఇప్పుడే తెలిసింది అంటే గౌతమి గారు ఎవ్వరు నంబర్ పోండి సార్, ఎవరు నమ్మించారు సార్? నేను ఇన్ని సంవత్సరాల జర్నీలో సార్ ఒక 6 నెలల్లో నాకు మొత్తం తెలిసిపోయింది. ఈ 12.5 సంవత్సరాలలో శ్రీరామచంద్రుడు అనలా నేను, అది నేను చెప్తాను అనలేదు. నాకు MBA చదువుతున్నప్పుడు వీళ్ళ అమ్మోళ్ళ ఫ్రెండ్ కూతురు ఒక అమ్మాయి అప్రోచ్ అయింది, నన్ను కదిలిస్తున్నాడు అని చెప్పింది. నేను ఆ రోజు అడిగితే అమ్మాయికి కాన్ఫరెన్స్ పెట్టాడు, అమ్మాయిని తిట్టాడు, బ్లాక్ చేశాడు, అయిపోయింది. తర్వాత వీళ్ళ మరదలో ఒకటి వచ్చింది, వీడిని కలవటం నా పీడకల, నువ్వు ఉన్నావని కూడా చెప్పలే లైఫ్లో, నా జీవితంతో ఆడుకున్నాడు అంది. ఆ రోజు నేను ఇతన్ని అడిగా, ఇది పెళ్లి అయిన తర్వాత 3వ రోజు జరిగింది. అడిగితే మా ఇంట్లో చెప్పొద్దు ప్లీజ్ 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 అన్నాడు. తర్వాత ఆ అమ్మాయి నన్ను కదిలిచ్చింది, నన్ను చావగొట్టింది, ఒకసారి కలిసాక బ్లాక్ చేస్తా అన్నాడు. ఫర్గ్యూ చేశా, ఇంకెప్పుడు ఇలా చేయకు. ఒకసారి కూర్చోబెట్టా, ప్రేమగా కూర్చోబెట్టి చేతులు పట్టుకొని, నువ్వు ఆన్ స్క్రీన్ ఏమైనా చేసుకో, నువ్వు ఏ సీన్లు చేసినా నేను డిస్టర్బ్ అవ్వను, ఎందుకంటే అది నీకు ఇష్టం, నీ ప్రొఫెషన్, కానీ ఆఫ్ స్క్రీన్ ఇలాంటివి చేయకు, దయచేసి నా మాటిను, ఇది ఒక్కటి చేసి పెట్టు నాకు, ఎందుకంటే అది తీసుకోలేరు అమ్మాయిలు. ఒకవేళ ఏమైనా జరిగినా నా దృష్టికి రానివ్వకు, నాతో నీట్గా ఉండు, నాకు ఆ డిఫరెన్స్ నాకు వద్దు, నేను తీసుకోలేను, నేను సెన్సిటివ్ నీ విషయంలో, గుర్తుపెట్టుకో. అరే గౌతు, నేను నీకు ఎప్పుడు అలాంటివి చేయను రా, ఇట్స్ ఎ ప్రామిస్ అని చెప్పాడు. అయిపోయింది. ఇవన్నీ జరిగినాయి సార్. ప్రెగ్నెన్సీ ముందు ఫస్ట్ సినిమా షూట్ అయింది అతనికి, వాళ్ళ హీరోయిన్ ఏం చెప్తుంది తెలుసా నాకు, షూట్లో కూర్చుంటే గౌతమి అంటుంటాడు, మా గౌతు అలా చేసింది, ఈ బ్రాంచ్ అలా డెవలప్ చేసింది, ఈ బ్రాండ్ ఇలా డెవలప్ చేసింది. ఆ ఇంటర్వ్యూస్లో చెప్పాడు సార్, ఫస్ట్ సినిమా అయ్యాక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఇలా ఉన్నానంటే నా గౌతు కారణం, వైఫ్ అని చెప్పలా, మళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్ గౌతుయే కారణం, ఇదంతా తను చూసుకుంటుంది కాబట్టే నేను వచ్చి ఇక్కడ చేసుకోగలుగుతున్నాను. ఆ రోజు ఉన్న ప్రేమ ఇప్పుడు ఎందుకు లేదంటే సార్, ఆ రోజు మాకు ఇంత ఇన్కమ్ లేదు,
డబ్బు పెరిగే కొద్దీ క్యారెక్టర్ బయటపడింది. ఓ అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఫాదర్ ఇన్వాల్వ్మెంట్. సార్ మా విజయవాడ బ్రాంచ్ నుంచి వాళ్ళ ఫాదర్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్కి ప్రతి నెల 50,000 వెళ్తాయి సార్. వాళ్ళ అమ్మ అంట పోలీస్ స్టేషన్లో కూర్చొని కేసు అంతా అయ్యాక మహేష్ వాళ్ళ అమ్మ భార్యలే మార్చుకోవాలండి భర్తల్ని, అది ఆ అమ్మాయి చేతిలోనే ఉంటుంది, ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థంగా అట్లా అనిందంట. మరి ఈవెందుకు వాళ్ళ హస్బెండ్ మార్చుకోలేకపోయింది సార్? మార్చుకోవాలి కదా. ఆమెకులేని టాలెంట్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది సార్? నేను ఏమన్నా వేరే ప్లానెట్ నుంచి ఊడిపడ్డానా? వాళ్ళ ఫాదర్ నా మార్చుకొని ఆ మాట చెప్పుంటే నేను కూడా నిజంగానే నేనే తేడా, నేను మార్చుకోలేకపోయా అనుకుంటా. ఎందుకు మార్చుకోలేదు సార్? మరి వాళ్ళ ఫాదర్ స్టిల్ ఎందుకు విజయవాడ బ్రాంచ్ నుంచి 50,000 పంపిస్తున్నారు? అవసరం ఏంటి?